నెల్లూరు జిల్లాలోని ఒక మారుమూల కుగ్రామంలో సాధారణమైన వ్యవసాయదారుని కుటుంబంలో జన్మించిన ఒక వ్యక్తి తనకున్న అసామాన్యమైన ప్రజ్ఞా పాఠవాలు అద్భుతమైన వాక్పటిమతో అత్యున్నతమైనటువంటి ఒక స్థానానికి ఎదగడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. నిజంగా ఉపరాష్ట్రపతి పదవికి వన్నె తేగలరని అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమాల్లో నుంచే నాయకులు పుడతారని సత్యం వెంకయ్య నాయుడు జీవితంలోనూ ప్రతిఫలించింది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా 1974లో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ మొదలుపెట్టిన పోరాటంలో వెంకయ్య నాయుడు కీలక పాత్ర పోషించారు. ఈ ఉద్యమంలో యువజన చైతన్య సంఘర్షణ సమితికి ఏపీ కన్వీనర్ గా కాంగ్రెస్ అరాచకాలపై పోరాడారు. జయాంధ్ర ఉద్యమం, ఎమర్జెన్సీ పోరాటంలో వెంకయ్య నాయుడు చురుకుదనం, చొరవ జాతీయ స్థాయి నేతల దృష్టిని ఆకర్షించింది. అంతే 1977లో జనతా పార్టీ యువజన విభాగానికి ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది పార్టీ నాయకత్వం. 1975లో జనతా పార్టీ అభ్యర్థిగా ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడం వెంకయ్య రాజకీయ జీవితాన్ని మరో మలుపు తిప్పింది. ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయనకు భారీగా ఓట్లొచ్చాయి. దీంతో ఆయన ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం వైపు దృష్టి పెట్టారు. 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు వెంకయ్య. నెల్లూరు జిల్లాలోని వెనుకబడిన నియోజకవర్గం ఉదయగిరి. నెల్లూరు జిల్లాలో బీజేపీకి చెప్పుకోదగ్గ బలం లేకపోయినా కాంగ్రెస్ కి కంచుకోటగా ఉన్న ఉదయగిరి నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరేశారాయన. రైతులు ఎక్కువ సంఖ్యలో ఉండే ఉదయగిరి నియోజకవర్గంలో సాగునీరు అతిపెద్ద సమస్య. ఉదయగిరితో పాటు పశ్చిమ ప్రకాశంలోని మెట్ట ప్రాంత రైతు సమస్యల కోసం అసెంబ్లీలో గళమెత్తారాయన. వెంకయ్య స్పీడ్ చూసిన పార్టీ నాయకత్వం ఆయనకు బీజేపీ శాసనసభాపక్ష నేత పదవి కట్టబెట్టింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తన ప్రశ్నలతో ముప్పతిప్పలు పెట్టారు. ప్రజా సమస్యలపై జరుగుతున్న చర్చల్లో బీజేపీ వాదన గట్టిగా వినిపించేవారు. 1983లో జరిగిన ఎన్నికల్లో ఉదయగిరి ప్రజలు రెండోసారి ఎమ్మెల్యేగా వెంకయ్యకి మళ్లీ పట్టం కట్టి అసెంబ్లీకి పంపించారు. రాష్ట్రమంతా ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించిన ఉదయగిరిలో మాత్రం వెంకయ్య ప్రజాబలమే నెగ్గింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తన వాగ్దాటితో ఎన్టీఆర్ ని సైతం మెప్పించగలిగారు. నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన సమయంలో వెంకయ్య ఎన్టీఆర్ కు అండగా నిలిచారు. తరువాత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తుతో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వెంకయ్య స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. తెలుగుదేశంతో ఒప్పందం ఉన్నప్పుడు ఓడిపోయాం. తెలుగుదేశంతో ఒప్పందం లేని 2 సార్లు కూడా వెంకయ్యనాయుడు గారు బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. తర్వాత బాపట్లకి వెళ్లి పార్లమెంటుకు పోటీ చేశారు. అక్కడ కూడా తెలుగుదేశంతో ఆ రోజు కలిసి పోటీ చేశాం. వెంకయ్యనాయుడు గారు బాపట్ల లోక్సభలో కూడా ఓడిపోయారు. తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బహుశా ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు తిరగనన్ని ప్రాంతాలకు, తిరగనన్ని చోట్లకు, మారుమూల గ్రామాలు సైతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకయ్యనాయుడు గారు వెళ్లారు. ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు కూడా, ఒక రాష్ట్ర అధ్యక్షుడు వారు పర్యటించేంత విస్తృతంగా ఏ పార్టీ అధ్యక్షుడు పర్యటించి ఉండడని చెప్పడంలో అతిశయోక్తి కాదు. వారి జీవితం అంతా పోరాటాలమయం. 1980లో భారతీయ జనతా పార్టీ యువజన విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన వెంకయ్య 1985లో బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ పదవిలో 1988 వరకు కొనసాగి ఆ వెంటనే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పార్టీని ముందుకు నడిపించారు. ఉమ్మడి ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా చేస్తున్నప్పుడే వాగ్దాటి ఉన్న నేత కావడంతో అగ్ర నాయకులు ఆయన్ని జాతీయ రాజకీయాల వైపు ప్రోత్సహించారు. జాతీయ రాజకీయాల వైపు అడుగేసిన వెంకయ్య అప్పటి నుంచి కేంద్రంలో కీలక నేతగా ఎదిగారు. 1993 నుంచి 2000 వరకు బీజేపీ జాతీయ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసి దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ శ్రేణులకు పెద్ద దిక్కయ్యారు. జాతీయ రాజకీయాల్లో మంచి వక్తగా తనదైన ముద్ర వేశారు. రాజకీయాల్లో జాతీయ స్థాయికి చేరుకోవడం ఒకెత్తైతే వాజ్పేయి, అద్వానీ లాంటి శిఖర సమానులైన నేతలతో సమంగా ఎదగడం మరో ఎత్తు.
బీజేపీలో ఏ సమస్య వచ్చినా అందరి చూపు వెంకయ్య వైపే. కమలదళంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా ట్రబుల్ షూటర్ వెంకయ్య నాయుడే. ప్రధాన కార్యదర్శిగా వివిధ సమస్యల్ని పరిష్కరించిన అనుభవాన్ని పార్టీ అధికారంలో లేనప్పుడు దూకుడుగా వ్యవహరించడంలో ఉపయోగించారు. కేంద్రంలో మంత్రి పదవులు వచ్చినప్పుడల్లా ఏదో రొటీన్గా శాఖల్ని నిర్వహించడం కాకుండా తన శాఖ మీద ప్రత్యేక ముద్ర వేయడం, ప్రజా ప్రయోజనాలే కేంద్రంగా కొత్త పథకాల్ని అమలు చేయడం వెంకయ్య నాయుడి ప్రత్యేకత. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనలో, ముఖ్యంగా రోడ్ల ఆధునికీకరణలో వెంకయ్య కృషి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది, ప్రశంసలు అందుకుంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డుకు సెంట్రల్ బోర్డు కమిటీకి కార్యదర్శిగా పనిచేయడంతో పాటు ఆ పార్టీ అధికార ప్రతినిధిగా సేవలు కూడా అందించారు వెంకయ్య. 2002 నుంచి 2004 దాకా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి దక్షిణాది రాష్ట్రాల నుంచి తొలిసారి జాతీయ పార్టీకి అధ్యక్షుడైన నాయకుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. అట్టడుగు నుంచి ఉన్నత స్థాయికి ఒక ఆదర్శవంతమైన రాజకీయాలు చేసి వచ్చిన కొద్దిమంది వ్యక్తుల్లో వెంకయ్యనాయుడు గారు ఒకరు. వెంకయ్యనాయుడు గారు కేవలం అధికారం కోసమే కాకుండా ఒక ప్రిన్సిపల్కి ఒక పాలసీకి లోబడి ఆ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు ఉపరాష్ట్రపతి అవుతా ఉన్నారు. దేవుడు దయదలిస్తే ఆయన రాష్ట్రపతి అవటం కూడా ఖాయం. పార్టీ అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించడమే ముఖ్యం. అది పెద్దదా చిన్నదా అని ఆయన ఏ రోజూ పట్టించుకోలేదు. 2004 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన వెంకయ్య నాయుడు 2005లో పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు రేయింబవళ్లు కృషి చేశారు. వాజ్పేయి హయాంలో, ఆ తరువాత 2014కు ముందు ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయడం, పార్టీలతో సంప్రదింపులు, కలిసి వచ్చే పార్టీలతో సంప్రదింపులు, హిందీ రాష్ట్రాల్లో పార్టీని విస్తరించడం లాంటి అనేక అంశాల్లో వెంకయ్య నాయుడి చాణక్యం భారతీయ జనతా పార్టీకి బలమైన పునాదులు వేసింది. 2014లో ఎన్డీఏ కూటమి అధికారంలోకొచ్చాక తెలుగు రాష్ట్రాలకు ఢిల్లీలో పెద్ద దిక్కు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా వెంకయ్య నాయుడే. ఆయన ఉపరాష్ట్రపతి కావడం తెలుగు జాతికి దక్కిన గౌరవం. పంచాయతీ వార్డు మెంబర్లు కూడా తమ వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకొస్తున్న రోజుల్లోనూ వారసత్వ రాజకీయాలకు దూరమని చెప్పడమే కాకుండా ఎవరూ వేలెత్తి చూపలేని నిబద్ధతతో ఆచరణలో కూడా చూపిస్తున్నారు వెంకయ్య నాయుడు. అదొక్కటే కాదు, అధికారం కోసం సిద్ధాంతాల్ని, విలువల్ని వదిలేసి పార్టీల్ని చొక్కాలు మార్చేసినట్లు మారుస్తున్న నేతలున్న ఈ రోజుల్లోనూ 4 దశాబ్దాలుగా ఒకే పార్టీతో కొనసాగడం కూడా రాజకీయాల్లో ఉన్న ఆయన పాటిస్తున్న విలువలకు నిదర్శనం. వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్ సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కుమారుడు హర్ష వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. వెంకయ్య తలచుకుంటే వాళ్ళిద్దరినీ పెద్ద నాయకుల్ని చేసే అవకాశం ఉన్నా విలువలు, సిద్ధాంతాల విషయంలో ఏమాత్రం రాజీ పడలేదాయన. ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకొచ్చామని చెప్పే నేతలు చాలా మంది అధికారం అందగానే ప్రజల్ని గాలికి వదిలేస్తున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా పాత రోజుల్నికి పునాది వేసిన జీవితాన్ని మరచిపోకుండా ప్రజలకు సేవ చేస్తున్నారు వెంకయ్య నాయుడు. ఆయన పుట్టిన వెంకటాచలం మండలంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతీ యువకులకు వృత్తి పనుల్లో శిక్షణ ఇస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్. దేశంలోని నలుమూలల నుంచి ప్రజాప్రతినిధులు,
వివిధ రంగాల ప్రముఖుల్ని స్వర్ణ భారత్కి తెస్తూ వినూత్న సేవా కార్యక్రమాలు చేపట్టడంలో కుమార్తెను వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారాయన. నిరుద్యోగుల స్వయం ఉపాధికి శిక్షణా కార్యక్రమాలతో పాటు వివిధ సేవా కార్యక్రమాలతో స్వర్ణ భారత్ ట్రస్ట్ గ్రామీణ వికాసంలో కీలకంగా వ్యవహరిస్తోంది. పార్టీ అధికారంలో లేకపోయినా, సొంత రాష్ట్రంలోనే అంత బలంగా లేకపోయినా ఒక నాయకుడు జాతీయ స్థాయి నేతగా ఎదగడం అసలు సాధ్యం కాని పరిస్థితి. ఇది సాధ్యమేనా అని చేయి గిల్లుకుని చూసుకోవలసిన చరిత్రను సృష్టించారు వెంకయ్య నాయుడు. నెల్లూరు జిల్లాలోని మారుమూల గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి రాజ్యాంగ అత్యున్నత పదవుల్లో ఒకదాన్ని చేపట్టడం వెనుక చేసిన సంఘర్షణకు నిలువెత్తు రూపమాయన. రాజకీయం అంటే మురికి కూపమని సామాన్య ప్రజలు ఈసడిస్తున్న రోజుల్లోనూ రాజకీయాల్లో సమున్నత విలువలకు పట్టం కట్టిన వ్యక్తి వెంకయ్య నాయుడు. ఉపరాష్ట్రపతి పదవికి ఆయన ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తారనడంలో ఎవ్వరికీ ఎలాంటి సందేహం ఉండకపోవచ్చు.